మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగొట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి కృపా కటాక్షం వల్ల మేషరాశి వారికి మార్చి మంత్లో ఎలా ఉందో మనం చూద్దాము. అమ్మవారి యొక్క కృప వీళ్ళ మీద బాగా చక్కగా ఉండాలని చెప్పి మేషరాశి వారికి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి. అంటే మన దగ్గర నచ్చిన నచ్చకపోయిన వస్తువులు ఉన్నా, లేకుంటే కొంతమంది మనకు నచ్చిన వాళ్ళ దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా కానీ అమ్మవారు ప్రతి నిమిషం కూడా మనకి ప్రతి నిమిషాన్ని మనం ఎంజాయ్ చేయగలిగే ఒక ఆనందమైన స్వభావాన్ని, భావాన్ని, మైండ్ సెట్ని అమ్మవారు మనకి ఇవ్వాలి. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని శోభాయమానంగా చూడగలిగిన ఒక శక్తి అమ్మవారు మనకి ఇవ్వాలని చెప్పేసి మనం ఓకే. ఇక మరి విశేషంగా ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా ఈ నెల వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది? అలాగే మనకు ఉగాది కూడా ఉంది, ప్రత్యేకంగా ఆ రోజున ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది? వీళ్ళు ఈ రాశి వాళ్ళకి అంగారకుడు రాశ్యాధిపతి అండి. చక్కగా వీళ్ళకి కందులు కనుక దానం చేస్తే చాలా బాగుంటుంది, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు జపం కనుక ఎక్కువ చేసుకుంటే అంగారకుడికి సంబంధించి బాగుంటుంది. గ్రహణానికి సంబంధించి కానివ్వండి, మనకు రాశి ఫలాలు ఆల్రెడీ చెప్పుకునే ఆదాయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత అనేది అందులో మనం ఆల్రెడీ వివరణ ఇచ్చాం. కాబట్టి ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే ఇదే ఛానల్లో ఉంది కాబట్టి అది ఒకసారి చూస్తే ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ప్రత్యేకించి ఏదైనా కానీ పరిహారాలు చేసుకుంటే నేనైతే పెద్ద పరిహారాలు అయితే ఏమీ చెప్పను. చక్కగా యాజ్ టీజ్గా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు, ఎందుకంటే తటస్థంగా ఉంది కాబట్టి ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా కనుక ప్రాబ్లం అనిపిస్తే ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే మనం వాళ్ళకి ఇండివిజువల్గా ఏం ప్రాబ్లం ఉందని చెప్పుకోవచ్చు. పర్టికులర్ ఏజ్ 35 to 45 మనం ఎప్పుడు చెప్పుకుంటాం, రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తున్నాను. అంతా బాగుంటే గుడ్. ఇన్ కేస్ ఎక్కడైనా ప్రాబ్లం అనిపిస్తే ఒక్కసారి కన్సల్టేషన్ చెక్ చేసుకొని వాళ్ళకి ఆ గ్రహానికి సంబంధించి దశకి సంబంధం ఏమైనా కనుక బ్లాకేజెస్ ఉన్నాయా, శాపాలు ఉన్నాయా, లేదా ఏదైనా కనుక దోషాలు ఉన్నాయా తెలుసుకొని వాటికి సంబంధించిన పూజలు అవి చేస్తే ఆ దోషం అంతా పోయేసి చక్కగా జీవితం 10 రెట్లు అయితే అవుతుందని మనం చెప్పుకోవచ్చు అండి. గ్రహణం తాలూకా మరి ఈ నెల వీళ్ళ మీద ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి? మరి ఈ నెలంతా కూడా ఎటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి? గ్రహణం అనేది మనకి మే మంత్లో జరుగుతూ ఉంది, మార్చి మంత్లో జరుగుతూ ఉందండి. 3వ తారీఖు, రైట్? 3వ తారీఖు ఇది కేతుగ్రస్త గ్రహణం అంటారనమాట. ఇది ఇండియాలో చూస్తూ ఉంటుంది. దీనికి ముందు చాలా గ్రహణాలు వచ్చినాయి కానీ ఇవి టీవీలో, సోషల్ మీడియాలో హైప్. నేను చాలామందికి అది చెప్తుంటాను, మీ పక్కనున్న దేవస్థానాల్లో కనుక ఎట్లాంటి ప్రోక్షణలు అవి ఇవి చేస్తూ ఉంటే కనుక అక్కడ ఉన్నట్టు, లేకుంటే లేదన్నట్టు. అయితే కొంతమంది అమెరికాలో ఉంది, దుబాయ్లో ఉంది, కువైట్లో రకరకాలు అడుగుతూ ఉంటారు. బట్ ఈసారి చంద్రగ్రహణం మాత్రం ఖచ్చితంగా ఉంది. అందరికీ ఏంటంటే ఒక మెసేజ్ ఖచ్చితంగా అయితే ఉంది. మేషరాశి కనుక చూసుకుంటే గ్రహణం యొక్క ఇంపాక్ట్ ధైర్యంగా ఉంటుంది. వీళ్ళకి ధైర్యం పెరుగుతూ ఉంటుందంట. సో ఈ ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఇది బెస్ట్, అంటే మిక్స్డ్గా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ గ్రహణంతో పాటు మిగతా గ్రహాలు కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అంటే వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే మనం ఫిబ్రవరి మంత్లో రాశి ఫలాలు చెప్పుకున్నా, లేదంటే ఇప్పుడు మార్చి మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటున్నా కానీ మనకు ఉగాది కూడా రాబోతుంది కాబట్టి ఈ 2 నెలలు ఏ మంత్, ఫిబ్రవరి, మార్చి మంత్ వీళ్ళకి తటస్థంగా ఉంటుంది. తటస్థంగా ఉండి పాజిటివ్గానే ఉంటుంది. ఈవెన్ గ్రహణం యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద పాజిటివ్గానే ఉంటుంది. పెద్ద వర్రీసం అయితే అవాసన అయితే ఖచ్చితంగా లేదు అని నేను చెప్తూ ఉంటాను అనమాట. జనరల్గా మన గ్రహణ టైంలో విధి చేసుకుంటాం కదా, ముందు స్నానం, తర్వాత స్నానం, జపము, స్నానం అవన్నీ చేసుకుంటూ ఉంటాం. మన పెద్దవాళ్ళు ఏదో చేస్తే సరిపోతుంది. దానికి అడావుడి చేసి హైరాణ చేసి చేయని అవసరం ఏం లేదు. ఆల్రెడీ సోషల్ మీడియా చాలా చక్కర్లు కొడుతుంది. టూ మచ్ దేనికి ఎవరు భయపడిన అవసరం అయితే లేదు. అందులో మేషరాశి వాళ్ళకైతే నెవర్ కేర్, అసలు వీళ్ళు భయపడని అవసరమే లేదు అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. వీళ్ళకి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? జనరల్గా వీళ్ళకి 11వ స్థానంలో వచ్చేటప్పటికి 14వ తారీఖు వరకు 3 గ్రహాలు ఉన్నాయండి. అన్నీ బాగా వీళ్ళకి శుభాన్ని ఇస్తూ ఉంటాయి. ధనం వస్తుంది, భూలాభం వస్తుంది, పుష్టి వస్తుంది, అభయం వస్తుంది. అయితే ఇంత మంచి చేసే ఈ గ్రహాలకి వేరే గ్రహాలు అడ్డు రావటంతో ఇవి చేసే మంచి ఎక్కువగా వీళ్ళకి అనుభవించరు. అలా విధంగా కొన్ని గ్రహాలు వీళ్ళకి ఇబ్బంది పెట్టే ప్రాంతంలో ఉన్నదిగా శని వచ్చేటప్పటికి ఏలినాడు శని నడుస్తూ ఉంది. 5th హౌస్లో కేతు ఉన్నారు. ఈ హౌస్లో వీళ్ళకి కూడా గ్రహణం జరగబోతూ ఉందన్నమాట. వీళ్ళ యొక్క అదృష్టం ఏమంటే ఈ గ్రహాలు ఏవైతే శని, కేతు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నా కానీ ఇబ్బంది పడకుండా వేరే విధంగా విపరీత వేద ఒక కాన్సెప్ట్తో టోటల్గా అవి ఇబ్బంది పెట్టని పరిస్థితిలో ఉన్నాయి. ఓవరాల్గా మేషరాజు కనుక చూసుకుంటే వచ్చే ధనం రాకుండా, భూమి ద్వారా ఎక్కువగా ధనం లాభం రాకుండా ఆట పడుతూ అడ్డంకాలు పడుతూ ఉన్నాయి. కానీ ఇదే విధంగా
ఇబ్బందులు పెట్టే గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టకుండా వీళ్ళని కాపాడుతూ ఉన్నాయి అని చెప్పుకోవాలన్నమాట. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి తటస్థంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారండి. ఎంత ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళని తట్టుకొని నిలబడిపోతారు. అనారోగ్యం అయితే ఉండదు, చక్కగా హెల్దీగా ఉంటారు. శత్రు భయం అయితే అస్సలు ఉండదని చెప్పుకుంటారు. అయితే వీళ్ళకి 12వ స్థానంలో మంత్ ఎండ్లో అంటే మనకు వచ్చేప్పటికి మధ్యలో మారుతూ ఉన్నారు కాబట్టి సూర్యుడు మారటంతో ఈ టైంలో వీళ్ళు మారిన తర్వాత ఒక 10 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధనవ్యయ ప్రాణపర్యంత మా పత్యం అవమానం వ్యయే రవి అని చెప్తారు. ఎప్పుడు జరుగుతుంది ఈ విషయము? మంత్ మధ్యలో, అంటే మనకి ఉగాది పండుగ అయిపోయిన తర్వాత అనుకోవచ్చు అనమాట. ఈ మంత్లో రవి చూసుకుంటే ఆ మంత్ వరకు పర్టికులర్గా ఒక 10 days, మొత్తం హోలా కాదండి, జనాలు మిస్టేక్ అనుకోవచ్చు. ఆ 10 days మాత్రం వాళ్ళకి ఏదైనా కనుక ఒక మంచి పొజిషన్ ఉండే ఆ పొజిషన్లో ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. స్వస్థాన నాశనం చేయవ అని చెప్తుంటారు. ప్రాణపర్యంతం మా పత్యం. కొన్నిసార్లు వీళ్ళకి కొంచెం ఏమంటారు, బాగా రిస్కీగా చిరాగ్గా ఉండి అటు ఇటు దూకుడుగా పెట్టే పరిస్థితులు కూడా వస్తుందని గమనించవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి కుజుడు అంగారకుడు బాగా మంచి చేస్తున్నారండి. కుజుడు చూసుకుంటే మనకి వీళ్ళకి ఎన్ని రకాల మంచి చేస్తారంటే ఆరోగ్యం బాగుంటుంది, నెక్స్ట్ ఐశ్వర్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభకృతి. ఈ టైంలో వీళ్ళు చక్కగా బట్టలు అవన్నీ కొనుక్కుంటూ ఉంటారు. యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే అందులో చక్కగా వీళ్ళకి రిజల్ట్ వస్తుంది అనమాట. వాళ్ళకి ఎఫర్ట్స్కి తగిన విధంగా రిజల్ట్ ఉంటుంది. తర్వాత సక్సెస్ అన్ని విధాలుగా బాగుంటుంది. ధనం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా చాలా చాలా తక్కువగా ఉంది. మనం బిగినింగ్లో నేను చెప్పుకొని వీళ్ళకి తటస్థంగా ఉంటుంది, ఏది పెద్దగా చేయటం లేదని చెప్పేసి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండి అగైన్ ఇక్కడ కూడా మిక్స్డ్ రిజల్ట్. శుక్రుడు వల్ల వీళ్ళు ఖరీదైన వస్తువులు ఎలాంటి ఏమైనా కొని, అంటే వీళ్ళకి సుఖంగా లగ్జరీగా ఉండే ఏసీలు కొంటాం, కార్లు కొంటాం, ఇప్పుడు సమ్మర్ కదండి, ఇలాంటి వాటిని ఎక్కువగా కొనే అవకాశం ఉంటుంది. తద్వారా ధనం ఖర్చు పెడతారు. ఇప్పుడు ఇంటికి ఏసీ వస్తుందంటే అది మంచి చెడని మనం చెప్పలేం, ధనం అయితే పోతుంది, బట్ విషయం ఏంటంటే మంచి జరుగుతూ ఉంటుంది. అలానే కొన్ని ఫంక్షన్స్ బాగా అటెండ్ అవుతారు వీళ్ళు. లాంగ్ ట్రావెల్స్ కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ప్లేజర్ ట్రిప్స్ అంటారు కదండి, అవన్నీ చేసి ధనాన్ని పోగొట్టుకునే అవకాశం శుక్రుని వల్ల వస్తుంది. పర్టికులర్గా మనకి లగ్జరీకి, కంఫర్ట్కి, వాటికి సంబంధించిన వ్యవహారాలు మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో అశ్విని నక్షత్రం చూస్తే అన్ని విధాలుగా బాగుంది. ఫస్ట్ క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. తర్వాత మంచి పార్టీలకి, ఫంక్షన్లకి అటెండ్ అవుతూ ఉంటారు. ఏ ప్రకారం చూసుకున్నా కానీ ఫస్ట్ 2 weeksలో వీళ్ళకి మంచి విపరీతంగా లాభాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఒక అనవసరంగా భయపడుతూ ఉంటారు. మృత్యు భయం అంటారు. అంటే ఇక్కడ మనకి సినిమాలో చూపించినట్లు మృత్యు అంటే అది కాదు. చాలా చెప్తూ ఉంటాను, మిస్టేక్ చేసుకోవద్దు. మహర్షులు ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం రీప్రొడ్యూస్ చేస్తే కరెక్ట్గా అర్థం చేసుకుంటారు. మనం మ్యానిపులేట్ చేసి షుగర్ కోటింగ్ లేసి అవి ఇవి చేయటం కాదు. ఓకే, వాళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్తే బాగుంటుంది, ఆథెంటిసిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు సంస్కృతంలో చాలా క్లియర్గా రాశారు మృత్యు భయం. ఇక్కడ మృత్యు అంటే ఏంటంటే ఆగిపోవటం అనేది. ఏం ఆగిపోతుందంటే వాళ్ళ గ్రోత్ ఆగిపోతుంది. అంటే వీళ్ళు ఎందుకు చేస్తూ ఉంటారంటే ఏదో మనం కష్టపడి ముందుకెళ్తూ ఉన్నాము, అయితే ఈ టైంలో ఏదైనా మనం ఆగిపోయే అవకాశం ఉందని భయపడుతూ ఉంటారు. మృత్యు భయం అంటారు. వీళ్ళకి వృధాగా భయపడుతూ ఉంటారని మనం ఒక సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవచ్చు. అలానే భరణీ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు. ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. లేదంటే ఉన్న ప్లేస్ నుంచి కొంచెం ట్రావెల్ చేసి అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. దేహ లాభం అంటే శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది, లాభప్రదంగా ఉంటారు. అయితే వీళ్ళకి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కనుక పని చేస్తే పర్టికులర్ ఇది కూడాను లగ్జరీకి సంబంధించి, ధనానికి సంబంధించి, కంఫర్ట్గా ఉండే విషయాలు చూస్తే, సో ఈ విషయాల్లో వీళ్ళకి కొంచెం అనుకున్న విధంగా పనులు కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు. పరవాసము అంటే ఉన్న ప్లేస్ నుంచి దూరం గెలిపి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షేమంగా ఉంటారు. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇది ఒక్కడ మాత్రం గుర్తు పెట్టుకోవాలి. అది కూడాను March 18th ముందు మాత్రమే. తర్వాత మాత్రం లాభప్రదంగా ఉంటుందని గమనించుకోవాలి. అంటే ఓవరాల్గా చూసుకుంటే పాజిటివ్గానే ఉంది. అక్కడక్కడ కొంచెం ఈ ఇబ్బందులు పడినా అవి కూడా వీళ్ళు అనవసరంగా భయపడుతూ ఉంటారు. ఏదో అవుతుందని ఈ యొక్క మానసికమైన టెన్షన్ తప్ప వేరే విధంగా ఏముండదు. వీళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని కొంచెం వీళ్ళు కేతు యొక్క ప్రభావంతో ఉండటంతో అనుకున్న పని ఎక్కడన్నా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆ ప్లానింగ్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకొని ప్లాన్ బి కూడా ఆల్టర్నేటివ్ పెట్టుకొని ముందుకెళ్తే లైఫ్లో బాగుంటుందండి వీళ్ళకి. గురుగారు, మరి విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తుంది అంటారు? మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరానికైతే
తటస్థంగా ఉంటుందండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇన్ కేసు ఎవరికైనా కనుక అకాడమిక్స్లో బాగా రావాలి అనుకుంటే వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ జాతకం చూస్తే మనకి 3 దేవతల్ని బాగా మనం పూజిస్తూ ఉంటామండి. ఒకళ్ళు హయగ్రీవుడు, 2 మేధా దక్షిణామూర్తి, 3 నీలా సరస్వతి దేవి. వాళ్ళ యొక్క జాతకంలో లగ్నాన్ని బట్టి ఎవరు చేయాలనేది తెలుస్తుంది. వాళ్ళకి ఆ దేవతలకి మనం కొంచెం జపాన్ చేపించి, ఒక హోమం చేపించి, వీళ్ళకి ఒకసారి జాతక చక్రంలో లగ్నం బట్టి మనం డిసైడ్ చేసి మనకు ఒకసారి కన్సల్ట్ అయితే బాగుంటుంది. అవన్నీ చేసుకుంటే వీళ్ళకి అకాడమిక్స్లో చాలా బాగా చక్కగా పెర్ఫార్మెన్స్ అవకాశం ఉంటుందండి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.